Hello everyone, welcome back to Nandy Telugu vlogs. Day 4 intermittent fasting start అవుతుంది. 3 days సక్సెస్ఫుల్గా గడిచింది. 4th డే నేను 7:30కే లేచాను. ఫస్ట్ అయితే వెయిట్ చెక్ చేద్దాం ఎంత వెయిట్ ఉన్నానో. సో డే 3 నిన్న చెక్ చేసినప్పుడు ఎంత ఉన్నదంటే 66.6 ఉంది. ఈరోజు 66.2 kgs ఉంది. పర్లేదు, 400 grams వరకు తగ్గాను. ఇంకా ఫస్ట్ అయితే నా హెల్తీ డ్రింక్ 9 అవుతుంది టైము. హెల్తీ డ్రింక్ తీసుకుంటున్నాను, జీరా వాటర్. దీన్ని మీరు నైటే సోక్ చేసి పెట్టేసి అలా అయినా తీసుకోవచ్చు, లేదంటే కొద్దిసేపు వేడి నీళ్ళలో 1 స్పూన్ జీరా యాడ్ చేసి బాగా కాగిన తర్వాత మీకు కలర్ చేంజ్ అవుతుంది. ఆ కలర్ చేంజ్ అయినాక అలా కూడా తీసుకోవచ్చు. సో ఇది డైజెషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది, మీ మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది, ఫ్యాట్ని బర్న్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో డీహైడ్రేట్ అవ్వకుండా మీ బాడీని ఉంచుతుంది అనమాట. నెక్స్ట్ ఒక 40 minutes వరకు నేను వాకింగ్ చేశాను. ఈరోజు ఏ వర్కౌట్స్ చేయలేదు, ఎందుకంటే ముందు రోజు నైట్ మళ్ళీ నాకు స్లీపింగ్ సరిగ్గా లేదు. స్లీపింగ్ ఏ రోజు సరిగ్గా లేకపోయినా నేను వీలైనంత వరకు వర్కౌట్స్ అవాయిడ్ చేస్తూనే ఉంటాను. సో వర్కౌట్స్కి బదులుగా వాకింగ్ చేశాను ఈరోజు 40 minutes వరకు. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఈరోజు ఏం తీసుకున్నానంటే ఓట్స్ దోశ, కొద్దిగా శనగపిండి యాడ్ చేశాను, ఎందుకంటే దోశ సరిగ్గా రావడానికి. అందుకని 1 స్పూన్ శనగపిండి యాడ్ చేసి 3 tablespoons ఓట్స్ యాడ్ చేశాను. ఓట్స్ పౌడర్ పౌడర్ చేసి పెట్టుకునేస్తే మీకు ఈజీగా చేసుకోవచ్చు. సో ఈరోజు వచ్చేసి 2 ఓట్స్ దోశ, నెక్స్ట్ బ్రాకోలీ, కొద్దిగా క్యారెట్ నేను ఫ్రై చేసుకున్నాను. ఫస్ట్ బాయిల్ చేసేసి కొద్దిగా సాల్ట్ పెప్పర్ చేసేసి ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ చట్నీ అనమాట. ఈ మూడే ఈరోజు. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక 11:30 కల్లా నేను ఏం చేశానంటే కోకోనట్ వాటర్ తీసుకున్నాను. సో కోకోనట్ వాటర్ మీ స్కిన్కి చాలా మంచిది. దీంట్లో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది, మీ బాడీని డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటుంది. ఇది బోన్స్కి చాలా మంచిది, కిడ్నీ స్టోన్స్ రాకుండా చేస్తుంది. దీంట్లో కొలెస్ట్రాల్ ఏముండదు, చాలా లో క్యాలరీ. ఇది మీ స్కిన్ కూడా మంచిది. అట్లీస్ట్ వీక్లో 2-3 times అన్నా తీసుకోవడానికి ట్రై చేయండి. ఆఫ్టర్ లంచ్ నేను 1:30కి అంతా ఫినిష్ చేసేసుకున్నాను. ఈరోజు 3 చిన్న చపాతీలు చేసుకున్నాను. చపాతీలో ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మష్రూమ్ కర్రీ, కొద్దిగా పాలక్, నెక్స్ట్ నేను గ్రీన్ గ్రామ్స్ అవి నానబెట్టినవి, ఇంకా స్ప్రౌట్స్ రాలేదు, అవి అలానే తీసుకుంటున్నాను. సో మష్రూమ్ చాలా మంచిది, దీంట్లో ఫైబరు, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని అట్లీస్ట్ వీక్లో వన్స్ అన్న తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చాలా హెల్త్ కండిషన్స్కి మంచిది. ఏవేవంటే హార్ట్ డిసీజ్కి, క్యాన్సర్కి, డయాబెటీస్కి కూడా చాలా మంచిది. నెక్స్ట్ స్పినాచ్ ఫ్రై చేసుకున్నాను. దీంట్లో జస్ట్ గార్లిక్ యాడ్ చేసి స్పినాచ్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి అలానే తీసుకున్నాను. సో ఇది కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో దీన్ని కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, డయాబెటీస్ ఉండే వాళ్ళకి చాలా మంచిది ఇది. సో మీ బోన్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. నేను స్పినాచ్ అట్లీస్ట్ పాలాక్ని వారంలో 2-3 times అన్న తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఈవినింగ్ 4:30కి నేను గ్రీన్ టీ తీసుకున్నాను. గ్రీన్ టీ వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా మంచిగా మెయింటైన్ చేస్తుంది, అందుకనే ఇది అట్లీస్ట్ వీక్లో 1 time అన్న తీసుకుంటుంటాను. నెక్స్ట్ స్కిన్కి, లివర్ కూడా చాలా మంచిది. నైట్ డిన్నర్ వచ్చేసి కరెక్ట్గా 6:45కి ఫినిష్ చేసేసాను. ఈరోజు ఓట్స్తో ఉప్మా చేసుకున్నాను. ఒకే ఒక డేట్ తీసుకున్నాను, ఫ్లాక్స్ సీడ్స్ డ్రింక్. ఫ్లాక్స్ సీడ్స్ గురించి ఆల్రెడీ నేను అంటే ఏవేవి కొన్నానో చూపించిన రోజు ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కూడా చూపించాను. దీంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్యాన్సర్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటే ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. సో ఇది బీపీని కూడా తగ్గిస్తుంది, షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది, మీ వెయిట్ని చాలా మంచిగా మేనేజ్ చేస్తుంది. సో హెల్తీగా ఉండాలి అనుకుంటే మీ డైట్లో ఖచ్చితంగా ఫ్లాక్స్ సీడ్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. ఇది మనం స్మూతీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను కొన్ని స్మూతీస్ ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేశాను. ఓట్స్ బనానా స్మూతీ ఒకటి పోస్ట్ చేశాను, అది వెయిట్ లాస్కి చాలా మంచిది. నేను 1000 calories డైట్ ప్లాన్ ఫాలో అయ్యేటప్పుడు 7 daysలో 5 kgs రెడ్యూస్ అయ్యాను కదా, అప్పుడు నేను ఓట్స్ స్మూతీ తీసుకునేదాన్ని. ఆ ఓట్స్ స్మూతీ ఎలా చేసుకోవాలో నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకవేళ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం కష్టమైతే స్మూతీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో స్మూతీస్ కూడా ట్రై చేయండి. డిన్నర్లో ఒకే ఒక డేట్ తీసుకున్నాను. ఈ డేట్ వచ్చి కొద్దిగా పెద్దదిగా ఉంది. నార్మల్గా అయితే 2 dates అలా తీసుకుంటాను, ఇది ఒకటే తీసుకున్నాను, ఎందుకంటే ఇది కొంచెం పెద్దదిగా ఉంది. నేను అజ్వాన్ అని చెప్పాను కదా, అక్కడ మనకి చాలా టైప్స్ దొరుకుతుంది, అక్కడే తీసుకున్నాను. చాలా స్వీట్గా ఉంది, నెక్స్ట్ సాఫ్ట్గా కూడా ఉంది. సో డేట్స్ కూడా మనకి బ్రెయిన్ హెల్త్కి మంచిది. నెక్స్ట్ న్యాచురల్గానే మనకి స్వీట్ తినాలనిపిస్తే, డైట్ చేసేటప్పుడు స్వీట్స్ తినలేం కదా, అలాంటప్పుడు ఇలాంటివి తినచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ ఏమంటే దీంట్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది.
డిన్నర్ని 7 లోపలే ఫినిష్ చేసుకున్నాను. 7 to 8 నా వర్క్ అంతా ఫినిష్ చేసుకొని నాకు ఒక 1 అవర్ టైం దొరికింది. సో 8 to 9 నేను 1 అవర్ కంటిన్యూగా వాకింగ్ చేశాను. సో ఇంత ఈరోజు డే 4 ఫాస్టింగ్ ఎలా జరిగిందో చూపించాను కదా. నెక్స్ట్ డే 5 రేపటి వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్.